హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. మనకు ఈరోజు చిన్నపిల్లలకు ద్విద్వాక్షరాలు రాయడానికి, పలకడానికి, వాళ్ళని ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ప్రొనౌన్సియేషన్ చేయలేకపోతున్నారు. అందుకని ఆ వర్డ్ ఏంటో తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్పుగా ప్రొనౌన్స్ చేయడం వల్ల. మనకు తెలుగులో వచ్చేసి కాకి కావత్తు, చూడండి ఇక్కడ కాకి కావత్తు ఉంది. ఇక్కడ అచ్చులకు ఉంటుంది, హల్లులకు కూడా ఒత్తులు ఉంటాయి. కానీ మనకి హిందీలో ఏమంటే ఓన్లీ ఆటు అమ్మహ వరకే వాళ్ళకు మాత్రమే ఉంటాయి. హిందీలో వచ్చేసి వ్యంజన్ అంటే హల్లులు, వాటికి అసలు ఉండవు ఒత్తులు. అదే అక్షరాన్ని ఆఫ్గా చేసి మనం ఒత్తు కిందికి తీసుకుంటాము. లైక్ ఇలా చూడండి, ఇక్కడ కా హలంత్ అంటే ఈ హలంత్ ఎప్పుడైతే ఒక వర్డ్ కింద ఒక లెటర్ కింద వస్తుందో అప్పుడు అనుకోవాలి ఇది ఆఫ్ లెటర్ అని. దీన్ని అప్పుడు మనము క్ అని ఆఫ్గా ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ హలంత్ లేకపోతే ఫుల్గా కా అని మనం ప్రొనౌన్స్ చేయాలి. సో ఈ హలంత్ ఉండడం వల్ల దీనికి కావత్తు కిందికి వస్తుంది. సో ఎలా రాయాలో కూడా చూడండి, ఇక్కడ క ప్లస్ కా, క పక్కా. ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను ప్రొనౌన్సియేషన్ పక్కా. ఇక్కడ కాకి ఈ కా ఎలా రాస్తాం తెలుగులో? కావత్తు కిందికి రాస్తాము. చ ప్లస్ ఛ, ఛ. బచ్చా, బచ్చా. ల హలంత్, ఇది ఏంటిది? హలంత్. ఈ హలంత్ ఎప్పుడైతే ఏదైతే లెటర్ కింద ఉంటుందో పేరెంట్స్ కూడా మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు, పిల్లలకు చెప్పేటప్పుడు ఇది ఆఫ్గా ప్రొనౌన్స్ చేయాలి. నన్న ల్ అని ప్రొనౌన్స్ చేయాలి. ల బిల్లీ. ఓకే, ట ప్లస్ ట, ట. సో ఇక్కడ ఈ టాని రెండు విధాలుగా రాయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. చుట్టి. ప ప్లస్ ప, ప. చప్పల్. స ప్లస్ స, రస్సీ. ఇక్కడ సాకి సావత్తు ఆఫ్ లెటర్ చేసి, ఎందుకంటే ఇక్కడ సాని మనం ఆఫ్ రాస్తున్నాం కనుక దీనికి ఒత్తు లేదు, అందుకని మనము ఆఫ్ లెటర్ కిందికి తీసుకొని దీన్ని కంటిన్యూ చేసి ఒత్తు కిందికి మారుస్తున్నాము. రస్సీ. న ప్లస్ న, న. ఇది కూడా రెండు విధాలుగా రాయొచ్చండి. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇలా ఎక్కువ మంది రాస్తే ఏమనుకుంటారంటే పిల్లలు త్రా అనుకుంటారు. సో మీకు ఏది ఇక్కడ సర్కిల్ మీకు కంప్లీట్గా కనబడితే అది నా ఒత్తు అవుతుంది, మీరు కనబడకపోతే త్రా అవుతుంది. ఓకే, అన్. సో ఇంకోసారి చూడండి, క ప్లస్ క పక్కా, చ బచ్చా, ల బిల్లీ, ట చుట్టి, ప చప్పల్, స రస్సీ, న అన్. ఓకే, ఇవి పిల్లలు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోవడం వల్ల వాళ్ళకు ప్రొనౌన్స్ చేయడానికి రాక పకక అంటారు, పక్కాని పకక అంటారు. సో వాళ్ళకు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం రాకపోగా వాళ్ళకు ఆ మీనింగ్ అర్థం కాదు, ఆ వర్డ్ ఏంటో అర్థం కాదు. సో వాళ్ళకు ఒక్కసారి క్లియర్గా మనం చెప్పామనుకోండి, వాళ్ళు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి.